ఎంట్రుకల గురించి మాట్లాడుకుంటున్నారు, అంత మించేం లేదు ఇక్కడ. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా బెయిల్ మీద ఉన్నారు, కానీ ఖచ్చితంగా టార్గెట్ లిస్ట్ లో ఆయనే ఉన్నారు అన్నట్టుగానే ఉందా? చెప్పాను కదా, జగన్ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఏదో ఒకటి కేసులో పెట్టాలి, అరెస్ట్ చేయాలి, 4 రోజులు జైల్లో ఉంటే జగన్ అంటే భయపడతారు. కాకపోతే వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే జగన్ని వదిలిపెట్టలేని పరిస్థితి వాళ్ళకి సృష్టిస్తున్నారు. వీళ్ళందరి మీద కేసులు పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? తెలుగుదేశంలో చేరతారా, లేకపోతే రాజకీయాల నుంచి పక్కకి తప్పుకుంటే వీళ్ళు ఏమైనా బతకనిస్తారా? కాబట్టి ఏం చేస్తారు, మరింత బలంగా జగన్ వెనకాల నిలబడతారు. జగన్ కి శక్తివంతమైన టీముని వీళ్ళు ఇస్తున్నారు అంతే. జగన్ ఇక అంతకు ముందు నిర్లిప్తంగా ఉన్నోళ్ళు, ఈ రాజకీయాలు ఇవన్నిటి మూలంగా చిరాగ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తారు జగన్ కోసం. ఎందుకంటే రేపు వాళ్ళ మీద కేసులు పోవాలంటే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు క్రిందటిసారి జగన్ పెట్టి ఇచ్చినటువంటి కేసుల కారణంగా అప్పుడు కూడా అంతే. చంద్రబాబు గారి టైంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కొంచెం దూరంగా ఉన్నారు. జగన్ వాళ్ళందరి మీద కేసులు పెట్టి అరెస్టులు ఇవన్నీ చేయించేటప్పటికి ఈ పార్టీకి మరింత స్ట్రాంగ్ గా పనిచేశారు. మనం అధికారంలోకి వస్తే కానీ మన మీద కేసులు తీసేసుకోవడం కుదరదని చెప్పి గట్టిగా పనిచేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే. చంద్రబాబు కేసులు పెట్టిస్తే ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ మీద కేసులు పోవాలంటే జగన్ గెలవాలని కోరుకుంటారు, జగన్ బలంగా గెలవాలని కోరుకుంటారు. అందుకోసం ఇప్పుడు ఆస్తులైనా తాకట్టు పెట్టి పనిచేస్తారు, ప్రాణాలు పడంగా పెట్టి పనిచేస్తారు. ఓ రకంగా అంత వేధించకూడదు. మొదట ఇది ఎట్లా ఉండాలంటే పాము కాటేయకూడదు, బొస కొడుతుండాలి. వీళ్ళు బొస కొట్టట్లా కాటేసేస్తున్నారు. ఈ కాటేస్తున్న